ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క సంతోషకరమైన సమాధానకరమైన మీ మాటలను మాకు ప్రసాదించండి. ఎవరు ఏ సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాధులు బాధలో ఉన్నారు, మీరే వారికి సంబంధించిన నీ మాటలను ప్రసాదించండి. నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగుచున్నది గనుక సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. నీ రక్తములో నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివి. నీ రక్తములో నా పాపం కడిగి పరిశుద్ధపరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా. నీవు చేసిన మేలులన్నిటికీ ఏమివ్వగలను యేసయ్యా? నీవు చేసిన మేలులన్నిటికీ ఏమివ్వగలను యేసయ్యా? జీవితమంతయు నిన్ను స్తుతించెదను. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా, నిండైన నీ మేలులకు వందనమేసయ్యా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుడు మనకి దీర్ఘాయువునిచ్చేవాడు. మన ఆయుష్, మన దినములు, మన సంవత్సరములు మనము పుట్టించబడినప్పుడే ఆయన గ్రంథములో లిఖితమాయెను. కనుక ఈ భూమి మీద మనము సుఖముగా క్షేమముగా జీవించాలి అంటే, దేవుడు నిర్ణయించిన సంవత్సరం వరకు మనము క్షేమముగా ఉండాలి అంటే, మొదటిగా ఆయన వల్లనే మనం జీవించగలం. ఆయనతోనే ఉంటే, ఆయనలో ఉంటే మనము జీవించు సంవత్సరములు అధికమగును. అనగా ఆయన నిర్ణయించిన ఆ సంవత్సరం వరకు మనం ఈ లోకంలో క్షేమంగా ఉండగలం. ఇంకా మనం ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన నీ యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
కాబట్టి ఇది షరతుతో కూడినటువంటి వాగ్దానం. తల్లిదండ్రులను సన్మానించిన వారు దీర్ఘాయుష్మంతులగుతారు. కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీ యొక్క జీవించు సంవత్సరములు అధికమవుతాయి. కనుక చాలామంది తల్లిదండ్రులను సన్మానించరు. తల్లిదండ్రులను తిరగబాటు చేసేవారు, తల్లిదండ్రులను తిట్టి కొట్టేవారు. మరి అలాంటి వారు దేవుని శాపాన్ని పొందుతారు. అలాంటి వారు దీర్ఘాయుష్మంతులుగా అవ్వలేరు. అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. ముదిమి యందు నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్య పెట్టకము అని దేవుడు మనకి షరతుతో కూడినటువంటి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని యొక్క మాట మనం వింటే మనము దీర్ఘాయుష్మంతులు అవుతాం. దేవుని యొక్క మాట మనం వినాలి. కాబట్టి ఈరోజు మానవుడు దేవుని యొక్క మాట వినకుండా మధ్య కాలములోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. కీర్తనలు 21 ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరము అడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచే దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. కాబట్టి దేవుని వల్లనే మనం ఆయుష్ దినాలు మరి కలిగి ఉన్నాం. ఆయన లేకుండా ఒక క్షణమైన ఒక నిమిషమైన ఏ మానవుడు కూడా జీవించలేడు. కాబట్టి దేవుడు మనకి దీర్ఘాయునిచ్చేవాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. కాబట్టి భూమి మీద దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేయాలంటే మొదటిగా సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసముంచు. ఆయనను నువ్వు కలిగి ఉండాలి. ఆయనను అంగీకరించినప్పుడు దీర్ఘాయుష్మంతుడు. రెండవదిగా తల్లిని తండ్రిని సన్మానించాలి. అప్పుడు దేవుడు నీకు దీర్ఘాయువుని దేవుడు ఇస్తాడు. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనకి దీర్ఘాయువు కలుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఈ లోకంలోనే కాదు, నీ ఆయుష్ ఈ లోకం తర్వాత కూడా దేవుని దగ్గర సదాకాలం చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదని. కాబట్టి దేవుని దగ్గర సదాకాలం ఉంటాం. అందుకొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తమును చిందించి పాప పరిహారము నిమిత్తమై మన మరణాన్ని తీసివేశారు. సజీవుడుగా మన మధ్య ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ప్రేమగల తండ్రి, మీ వలన మాకు దీర్ఘాయుష్ కలుగుతుందని మాట్లాడుతూ వచ్చారు. మానవుడు దేవుని మాట, మీ మాట వినని కారణంగా ఆయుష్ దినాలు తగ్గించబడ్డాయి. మానవుడు మధ్యంతరంగానే పాపమును బట్టి చనిపోతున్నాడు. నాయనా తండ్రి, అయితే దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే నీ మాట వినాలని, నీలో ఉండాలని, తల్లిదండ్రులను సన్మానించాలని మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఆ దేశమును, రాష్ట్రమును, గ్రామ ప్రజల అధికారులందరినీ సిద్ధపరచండి. రోగులను స్వస్థపరచండి. ఆయా సమస్యలో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. జ్ఞాపం చేసుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.